కానీ ఈ మధ్య కాలంలో ఒబేసిటీ లేని వాళ్ళకి కూడా ఈ గర్భసంచి తీసేయడం అనేది ఎక్కువైపోతుంది. అంటే తీయకపోతే ఏమవుతుంది, అంటే క్యాన్సర్ కి దారి తీస్తుందా? అది ప్రతిదీ క్యాన్సర్ అని కాదు, నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరం. మహిళల్లో అత్యధిక శాతంగా వచ్చే క్యాన్సర్ మన గణాంకాల స్టాటిస్టిక్స్ చెప్పడం ఏంటంటే ప్రతి 28 స్త్రీలలో ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు కదా, సో వీటిలో ఏది తప్పించుకునే పరిస్థితిలో లేరు ఇప్పుడు ఎవరు. సో ఆ 28 అనేది ఆ నెంబర్ ఇప్పుడు 28 మందిలో ఒకళ్ళకు పాసిబిలిటీ ఉంది అంటే అది ఇంకా ఇంకా అంటే పెరగొచ్చు ఆ నెంబరు. అండ్ మీరు 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్. సో అందులో అంటే మీరు ట్రీట్ చేసే క్యాన్సర్స్ ఏమేమి క్యాన్సర్స్ అండ్ ఇప్పుడున్న ప్రకారము, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ప్రకారం కానీ ఇప్పుడున్న క్లైమేట్ ప్రకారం సో ఎటువంటి క్యాన్సర్స్ వస్తున్నాయి చాలా మందికి? అంటే క్యాన్సర్ అంటే మహిళల్లో కానీ పురుషులు కానీ ఏ అవయవానికైనా రావచ్చండి. చాలా రకాల క్యాన్సర్లు ఉంటాయి. బట్ మహిళల్లో అత్యధిక శాతంగా వచ్చే క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అండి. అది నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు మన గణాంకాల స్టాటిస్టిక్స్ చెప్పడం ఏంటంటే ప్రతి 28 స్త్రీలలో ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. పాసిబిలిటీ ఉంది. అది బాగా ఎక్కువైందండి. మీరు అన్నట్టు మీరు ఫస్ట్ ఒకప్పుడు అయితే క్యాన్సర్ అనేది ఎక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎక్కడో వినేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎవరికి తెలిసిన వాళ్ళకో ఎవరికో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఒకప్పుడు ఏంటంటే మన భారతదేశంలో స్త్రీలకు అంత బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంత ఎక్కువగా ఉండేది కాదండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పటికి వెస్ట్తో కంపేర్ చేస్తే మనది ఇన్సిడెన్స్ కొంచెం తక్కువే అయినా కానీ బట్ వీఆర్ స్లోలీ క్యాచింగ్ విత్ దెమ్ అనమాట. అంటే దిస్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యూజువల్ గా లైఫ్ స్టైల్ సంబంధించిన క్యాన్సరేనండి. యూజువల్ గా ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకో అన్ని మారిపోయినాయి అనమాట. ఒక తరానికి ఈ తరానికి కంపేర్ చేస్తే మారిపోయినాయి. ఇప్పుడు చూసుకోండి, ఒక స్త్రీ మన టీనేజ్ నుంచి అలా చూసుకున్నాం అనుకోండి, ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గింది. పెద్ద మనిషి ఏజ్ ఒకప్పుడు ఆ జనరేషన్ 14-15 అయితే ఇప్పుడు 9-10. ఏజ్ ఆఫ్ మెనోపాస్ కూడా పెరిగింది. 45-48 మెనోపాస్ వచ్చేది, ఇప్పుడు 50-51-52 కూడా తర్వాత వస్తుంది మెనోపాస్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కూడా తగ్గారండి. అంటే ఒకప్పుడు ఇంకా మన ఈ జనరేషన్ కాకుండా ఇంకా అంతకు ముందు జనరేషన్ కి ఒక 5-6, 10 మంది కూడా ఉండేవారు అనేవారు. సో ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అంతే కదా. అండ్ మనం వ్యాయామం తగ్గింది, అంతా కూర్చొని చేసే జాబ్స్, అండ్ ఊబకాయం పెరిగింది, ఒబేసిటీ పెరిగింది. అండ్ అదే కాకుండా మన తినే ఆహారము, పీల్చే గాలి, తాగే నీరు అన్ని కలుషితమైనవి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ హార్మోన్ డ్రివెన్. ఎందుకంటే మన ఈ పాలు ఉత్పత్తులు కానీ ఈ మాంసాహారం కానీ వీటన్నిటిలో జస్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్లీ గ్రోన్ కదండి ఇవన్నీ. సో డెఫినెట్ గా హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కూడా పేరెంట్స్ జీన్స్ షార్ట్ ఉన్నా కానీ చాలా టాల్ అవుతున్నారు. ఇవన్నీ బాగా ఈ హార్మోన్ హార్మోన్ ఉన్న ఫుడ్స్ తినటం వలన. ఇప్పుడు ఇవన్నీ కూడా పాలు ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్లీ ఇది కదండి, హార్మోన్ పుట్టి ప్రొడ్యూస్ చేసినాయి కదా ఎక్కువగా. మన వీటికి కూడా జంతువులకి, ఆవులకి, వీటికి కూడా. అండ్ ఈవెన్ చికెన్ అవి కూడా ఎక్కువ గ్రోత్ కోసం హార్మోన్ ఇంజెక్షన్స్ కదా. అందుకని ఆ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా కొంతవరకు ఉంటుంది అనమాట. అదే కాకుండా స్ట్రెస్ అనేది చాలా మేజర్ ఫ్యాక్టర్ అండి. డెఫినెట్లీ నా అబ్జర్వేషన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఒకప్పుడు మహిళలకి వర్క్ ఉండేది కానీ ఇంటికే పరిమితం అయ్యేవారు, బ్రెడ్ విన్నర్స్ కాదు. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందుంటున్నారు. అదే కాకుండా ఇంట్లో కూడా చూసుకోవాలి. నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఇన్ ఎడిషన్ టు డూయింగ్ హౌస్ హోల్డ్ థింగ్స్ మొత్తం ఇల్లు చక్క పెట్టుకొని మళ్ళీ బయట కూడా దే ఆర్ ఎక్సెల్లింగ్. అంటే దే ఆర్ మల్టీ టాస్కింగ్ జరుగుతుంది. ఈ మల్టీ టాస్కింగ్ చేస్తంలో టైం ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా డెఫినెట్ గా స్ట్రెస్ అనేది ఒక ఫ్యాక్టర్ అండి.
సో ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు కదా, సో వీటిలో ఏది తప్పించుకునే పరిస్థితిలో లేరు ఇప్పుడు ఎవరు. సో ఆ 28 అనేది ఆ నెంబర్ ఇప్పుడు 28 మందిలో ఒకళ్ళకు పాసిబిలిటీ ఉంది అంటే అది ఇంకా ఇంకా అంటే పెరగొచ్చు ఆ నెంబర్. పెరగొచ్చు. ఓకే. సో చాలా డేంజర్ గా ఉంది భవిష్యత్తు సిచ్యువేషన్. పెరగొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాన్సర్సే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చిన్న టీనేజ్ పిల్లల్ని చూస్తున్నామండి. ఒబిసిటీ ఉంటుంది ఎక్కువగా. అంటే వాళ్ళలో 30% వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ అని అంటారండి. ఆ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటుంది అంటే ఇటు మెటబాలిక్ సిండ్రోమ్ లాగా అది. అంటే ఒబిసిటీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి, ఒబిసిటీ ఉంటుంది, దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, సరిగ్గా టీనేజ్ లో పీరియడ్స్ సరిగ్గా రావు, తర్వాత వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత సంహౌ కన్సీవ్ ఆల్సో, తర్వాత ఆ ఒబిసిటీ వల్ల డయాబెటీస్ కి మోర్ ప్రోన్ వాళ్ళు. ఆ తర్వాత ఈ క్యాన్సర్స్ కి, ఉమెన్స్ క్యాన్సర్స్ కి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇలాంటివి. ఒకప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్ యూజువల్ గా పోస్ట్ మెనోపాజ్ ఉమెన్ లోనే ఎక్కువ చూసేవాళ్ళం అండి. ఇప్పుడు అలాంటి 30s లో 40s లో వస్తుంది. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, వాళ్ళలో జస్ట్ బయాప్సీ చేస్తే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అని వస్తున్నాయి అన్నమాట. యుట్రైన్ క్యాన్సర్స్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యుట్రస్ సంబంధించిన క్యాన్సర్. ఇందాక అనుకున్న సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్. అది పాపిలోమా వైరస్ వల్ల, దాని ఇటియాలజీ డిఫరెంట్. ఇది లోపల గర్భసంచి లోపల పొరకు సంబంధించి. ఇది ఏంటంటే ఒబిసిటీ, లైఫ్ స్టైల్ దీని వల్ల వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో అండి అంటే ఒబేసిటీ లేని వాళ్ళకి కూడా, సిటీ గానీ రూరల్ వాళ్ళకి కూడా ఈ గర్భసంచి తీసేయడం అనేది ఎక్కువైపోతుంది ఈ మధ్య. అది ఏంటి? అది కొంచెం మరి రూరల్ ఏరియాస్లో కొంచెం హిస్టెక్టమీ రేట్స్ అంటే ఇక ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం అవ్వగానే వాళ్ళకి డైలీ వేజెస్ ఇవన్నీ వెళ్ళే లేబర్ ఉంటారు, కొంతమంది చాలా పొలాల్లో పని చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఇవన్నీ హెల్త్ అంటే కొంచెం అది డిస్టర్బెన్స్ లాగా, అంటే అదే ఈజీ తీసేస్తాం అనేది ఈజీ ఆప్షన్ లాగా ఎన్నుకుంటున్నారు యూజువల్ గా. అంటే తీయకపోతే ఏమవుతుంది అంటే క్యాన్సర్ కి దారి తీస్తుందా అది, లేకపోతే డిఫరెంట్ కాంప్లికేషన్స్? కొన్ని మెడికల్ గా అంటే తప్పపోతేనే తీయాలి, కొన్ని తీయకుండా మెడికల్ గా కొన్ని రోజులు మేనేజ్ చేయొచ్చు. బట్ ఈజీ ప్రాసెస్ ని అందుకున్నారు వీళ్ళంతా అంటే చాలా వరకు. అంటే వాళ్ళ పేషెంట్ ప్రెషర్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే కౌన్సిలింగ్ అనేది డాక్టర్స్ అందరూ చేస్తారు, ఇది అవసరం లేదు అంటే. ఫ్రాంక్లీ స్పీకింగ్ తీయడం అవసరమా? దాన్ని ఏదో రకంగా అవసరమా అంటే అన్నిటికీ కాదు, కొన్నిట్లో అయితే మాత్రం తప్పపోతే మాత్రం తీయాలి. బట్ అన్ని కేసుల్లో అవసరం ఉండదు. కొన్నిసార్లు ఒక్కోసారి మెడికల్ మేనేజ్మెంట్ అది చేయొచ్చు. అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు లాస్ట్ రిసార్ట్ గా హిస్టెక్టమీ చేస్తారు. ఓకే. అండ్ ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు చెప్పిన ఈ కండిషన్స్ అన్నిటిని చూస్తే తప్పించుకునే పరిస్థితి మహిళలకు లేదు, కానీ అట్లీస్ట్ కొంత జాగ్రత్తగా ఉండి అది ఎలా గుర్తుపట్టాలి అనే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. సో నేను కొన్ని సిచ్యువేషన్స్ విన్నాను, కొంతమంది మహిళలకి అది బ్రెస్ట్ తీసేయడం అనేది. సో అది చాలా హారిబుల్గా అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు కూడా. ఎందుకంటే మనం ఒక అమ్మతనము అంటాము, అక్కడ వచ్చేసరికి ఇటు సర్వైకల్ కానీ లేకపోతే గర్భసంచి కానీ బ్రెస్ట్ అనేవి ఇట్లా ఈ ఇంటర్ రిలేటెడ్ వినేసరికి ఇంకా చాలా దారుణంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ కనీసం అది గుర్తుపట్టే స్టేజ్ ఉంటుందా? ఎట్లా అది గుర్తుపట్టాలి? అన్నారు బ్రెస్ట్ అంతా తీసేయా అని, అది ఒకప్పుడు అండి. ఇప్పుడు చాలా వరకు క్యాన్సర్ వచ్చినా కూడా బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. మొన్న కూడా నేను ఒక కేసు విన్నాను, ఒక 15 days బ్యాక్. బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము చేసే చాలా వరకు బ్రెస్ట్ తీయకుండా కన్జర్వేషన్ చేస్తామండి. బ్రెస్ట్ క్యాన్సర్ అయినా కూడా అవసరం లేదు. ఆ గడ్డ వరకు పక్కన కొంచెం నార్మల్ టిష్యూ మార్జిన్ ఇచ్చి తీసి మళ్ళీ టెస్ట్ కి పంపుకుంటాము. దాంతో పాటు అంటే యాక్సిలా చంకలో గ్రంథులు కూడా తీస్తామన్నమాట. ఇంకా ఎర్లీ స్టేజ్ అయితే సెంటినల్ నోడ్ అని ఒక డై ఇంజెక్ట్ చేసి ఆ డై దేనికైతే వెళ్తుందో, అంటే రేడియో న్యూక్లియర్ డై అని బ్లూ డై ఇంజెక్ట్ చేస్తాము. ఆ రేడియో న్యూక్లియర్ కౌంట్ చూస్తాము, బ్లూ అప్టేక్ దేనికి ఎక్కువగా ఉందో చూసి ఆ నోట్స్ వరకే టెస్ట్. ఆ ఫెసిలిటీ ఇప్పుడు చాలా హాస్పిటల్స్, ఇప్పుడు మా హాస్పిటల్ అంటే ఉన్నాయి అనమాట ఫెసిలిటీస్ చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫ్రోజన్ సెక్షన్ అని ఆ నోడ్ తీసి వెంటనే వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు, వాళ్ళు ఇంకా సర్జరీ ఆన్ టేబుల్ ఉన్నప్పుడే మేము పైకి మేము పెథాలజీ డిపార్ట్మెంట్ కి పంపుతాం ఫ్రోజన్ సెక్షన్. వాళ్ళు చూసి ఏమి లేదన్నారు అనుకోండి, 2-3 నోట్స్ తీసి ఫస్ట్ పంపి, ఏమి లేదంటే మొత్తం గ్రంథులు కూడా తొలగించాల్సిన అవసరం లేదండి. అండ్ దాని వరకే తీస్తున్నాం ఇప్పుడు ఎర్లీగా వస్తే. విత్ రేడియేషన్ ద రిజల్ట్స్ ఆర్
యాజ్ ఎట్ పార్ విత్ రిమూవింగ్ ఎవ్రీథింగ్. అంటే మొత్తం తీసిన దానికను దీనికి స్టడీస్ చాలా 40 years నుంచి బ్యాక్ నుంచి స్టడీస్ ఉన్నాయండి. ద రిజల్ట్స్ ఆంకోలాజికల్లీ సేఫ్, రిజల్ట్స్ సేమ్ అండి. సో తొలగించి ఇప్పుడు చాలా వరకు మేము చేసే వరకు 95% బ్రెస్ట్ తొలగించాల్సిన అవసరం లేదు, ఆ గడ్డ వరకు తీస్తే సరిపోతుంది. సో అంటే అక్కడ మాత్రం అక్కడ మాత్రం అంటే అక్కడ గుంతలాగా ఉండే పరిస్థితి ఏం ఉండదండి, అది కూడా ఉండదు. సీరం ఫార్మేషన్ చేసి సీరం ఆఫ్ అవతల బ్రెస్ట్ ఎలా ఉంటే కాస్మెటిక్ లో కూడా కూడా అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. బట్ ఇందాక నేను అన్నట్టు రీసెంట్ గా కూడా విన్న పరిస్థితి, అంటే ఇది కేవలం మీ హాస్పిటల్స్ పరిధిలో ఉన్నాయా, లేకపోతే మన రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఈ అవేర్నెస్ ఉందా? అంటే తీసేయకుండా కన్జర్వేటివ్ చాలా వరకు మరి మేమైతే అదే చేస్తున్నామండి. మరి పేషెంట్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరము. మనం కౌన్సిలింగ్ చేసిన దాన్ని బట్టి పేషెంట్స్ డెఫినెట్ గా వింటారు. అంటే ఆ భయం చాలా వరకు అడుగుతారు, మళ్ళీ వస్తుందోమో డాక్టర్ గారు ఎందుకు లేని తీసేయండి అలా. అంటే మళ్ళీ వస్తాము రాకపోవటం అనేది బ్రెస్ట్ కొంచెం తీసామా మొత్తం తీసామా బట్టి ఉండదమ్మా. రావాలంటే వేరే చోట మొత్తం తీసినా రావచ్చు, కొంచెం తీసినా రావచ్చు. అది ట్యూమర్ బయాలజీ వీటిని బట్టి ఉంటుంది అని కౌన్సిల్ చేస్తే డెఫినెట్ గా చాలా వరకు ఏ మహిళలకు కూడా బ్రెస్ట్ కోల్పోవాలని ఉండదండి. అండ్ వాళ్ళకు కూడా అది సైకలాజికల్ ట్రామా. ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా వరకు కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అట్లీస్ట్ 50-60% బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం పూర్తిగా నయం అవుతాయి. అంటే స్టేజ్ అంటే ఎర్లీ స్టేజ్ అయితే డెఫినెట్ గా 95% 5 years సర్వైవల్ రేట్ ఉంటుంది. బట్ ఆ తర్వాత వాళ్ళు అది బానే అంతా తగ్గిపోతుంది డిసీజ్, దే లీడ్ నార్మల్ లైఫ్. బట్ ప్రతిరోజు కూడా ఏదో ట్రీట్మెంట్ అండర్గోన్ అయ్యాము, ఈ ట్రామా ఉంటుంది. సో అందుకని వీలైనంత వరకు ప్రతి ఒక్కరు బ్రెస్ట్ కన్సర్వ్ చేయించుకోవడానికి ట్రై చేయాలి. నాకు తెలిసి క్యాన్సర్ అంటే ఆ ఇంటర్వ్యూ చూడడానికి కూడా చాలా మంది భయపడతారు, కొంచెం గుబులుగా చూస్తూ ఉంటారు. బట్ ఎనీవేస్ అంటే నేను వ్యూవర్స్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా చూడండి, ఒక అవేర్నెస్ మనము తెచ్చుకోవాలి, 10 మందికి పంచిపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ గారిని పిలిచాము. సో ఖచ్చితంగా ధైర్యంతో చూడండి ఇంటర్వ్యూని అని కోరుకుంటున్నా.